హిందూ సంఘాలు టాయిలెట్ హాల్ నుంచి గీతా చిత్రాన్ని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కూడా చాలా వివాదాల్లో వీసీ కంచర్ల గంగాధర్ నిలిచిన విషయం మనం చూసాం. అదిగో మీకు ఆ ఫోటోలో కనిపిస్తున్నట్లుగా చెప్పులు వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేసిన ఫోటోలు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. అయితే వీసీ తీరుతో ఇప్పుడు క్యాంపస్లో కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఏఎన్యు పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చే ఘటన అంటూ విమర్శలు చేస్తున్నారు. వీసీ గతంలో అలా షూ వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి ఫోటో అప్పుడు చాలా చర్చనీయాంశం అయింది. అంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు, వైస్ ఛాన్సలర్స్ స్థాయిలో ఉన్నప్పుడు, అంత గొప్ప యూనివర్సిటీలో ఉన్నప్పుడు కనీసం ఆ మాత్రం తెలీదా చెప్పులు తీసి ప్రజ్వలన చేయాలి, జ్యోతి ప్రజ్వలన చేస్తారని? అది ఒక పూజా కార్యక్రమం లాంటిది. జ్యోతి అనేది చాలా పవిత్రమైంది. అలాంటి సందర్భంలో అలా చెప్పులు వేసుకొని షూ వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారా? అంటే మీకు వేరే ఏవైనా నమ్మకాలు ఉన్నాయా? ఉంటే చేయకుండా ఉండాల్సింది, అసలు గొడవ ఉండేది కాదు. అదొకటైతే ఆ మధ్య చాలా పెద్ద గొడవే అయింది ఈ విషయంలో. ఇప్పుడు మళ్ళీ మరొకసారి మీరు చూస్తున్నారు, మహాభారతంలో శ్రీకృష్ణుడు రథ సారథ్యం చేస్తూ వెనక అర్జునుడు విల్లు పట్టుకొని ఉన్నటువంటి ఫోటో గీతలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. గీతా సారాంశాన్ని అర్జునుడికి ఉపదేశించినటువంటి ఘట్టం. అలాంటి ఫోటో మనం ఎవరైనా సరే ఎంత గొప్పగా చూసుకుంటాం. అది చూడగానే మనకి మహాభారతం, గీత లాంటివి గుర్తొస్తూ ఉంటాయే. అలాంటి ఒక ఫోటోని తీసుకెళ్ళి, ఆ ఫ్రేమ్ని తీసుకెళ్ళి టాయిలెట్ దగ్గర పెట్టారు. టాయిలెట్ డోర్ పక్కన నిర్లక్ష్యంగా పెడితే కొంతమంది మహానుభావులు అటు నుంచి వెళ్ళొస్తున్నారు. టాయిలెట్కి వెళ్ళొస్తున్న వాళ్ళు కూడా కనీసం గమనించలేదా, గమనించి కూడా పట్టించుకోలేదో మరి. ఏమాత్రం కనీస జ్ఞానం ఉన్న అలా చేయగలుగుతారా? ఎవరి పని అది? వీసీ అలా ఉంటే చేసేవాళ్ళు ఎలా ఉంటారు కింద? ఇంకా షూ వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు వీసీ. మరో పక్కేమో అలాంటి ఫోటో ఫ్రేమ్ను తీసుకువెళ్ళి డైరెక్ట్గా టాయిలెట్ పక్కన పెట్టారు. అండ్ దాంతోపాటుగా మరొక ఫోటో కూడా మనకు వెనక్కి కనిపిస్తుంది. ఎవరో ఒక మహనీయుల ఫోటోనే ఖచ్చితంగా. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఆయనకు సంబంధించిన ఫోటోను కూడా అదే టాయిలెట్ పక్కన పడేశారు. అంటే ఆ యూనివర్సిటీ చరిత్రకు గౌరవం లేదు. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళకి గుర్తింపు లేదు. అసలు దేవుడంటేనే ప్రేమ లేదు, దేవుడంటేనే భక్తి లేదు, భయం లేదు. హిందూ సంఘాలు లేదంటే ఈ రిచువల్స్ మీద కనీసం రెస్పెక్ట్ లేదు. ఒక్కసారి మీరు చూడండి, ఆ ఫోటోలో అందరూ షూస్ తీసేస్తే ఆయన మాత్రం షూ వేసుకొని ఉన్నారు. ఇక్కడ మరోపక్క శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ఆ ఫోటోను తీసుకెళ్ళి టాయిలెట్ దగ్గర పెట్టారు. అదిగో అది టాయిలెట్ డోర్ పక్కనే పడేశారు సింపుల్గా. ఒక చిన్న ఫోటో పేపర్లో, న్యూస్ పేపర్లో దేవుడి ఫోటో చూసినా సరే తొందరపడి ఆ న్యూస్ పేపర్నో లేకపోతే ఇంకేదైనా ఒక పేపరు అట్ట మీద, పుస్తకం అట్ట మీద చూసినా సరే తొందరపడి పక్కన పడేయడానికి ఇష్టపడరే హిందువులు, భక్తున్న వాళ్ళు ఎవరైనా సరే. అలాంటిది డైరెక్ట్గా దేవుడి ఫోటోని తీసుకెళ్ళి టాయిలెట్ దగ్గర పెట్టేస్తారా? ఏమాత్రం విచక్షణ ఉన్న అలా చేయగలుగుతారా? ఎందుకు ఆ పదవులు? ఇంకా మీకు గొప్ప గొప్ప పదవుల్లో ఉండి ఒకవేళ ఇంకేమైనా వేరే ఆచారాలు, వేరే పద్ధతులు ఏమైనా ఫాలో అవుతున్నారా మీరు? అలాంటివి ఏమైనా ఉంటే అసలు పెట్టుకోవడం ఎందుకు? అలాంటివి తీసేయండి. ఎవరిష్టం వాళ్ళది, ఫాలో అవ్వచ్చు, తప్పులేదు. కానీ ఇలా అవమానించడం ఎందుకు? జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు చెప్పులు షూ వేసుకోకూడదని తెలీదా? అంత పెద్ద ఆచార్యులు అయి ఉండి, ఆ స్థాయిలో ఉండి విద్యార్థులందరికీ గొప్పగా చెప్పాల్సింది పోయి మీరే ఇలాంటి పనులు చేస్తే ఎవరు ఫాలో అవుతారు? ఇప్పుడు యూనివర్సిటీలో మరొక ఘటన. ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? తెలిసి చేశారా, తెలియక చేశారా? ఇది నిర్లక్ష్యమా లేకపోతే పొరపాటున జరిగిందా? సరే, ఒకవేళ పొరపాటున ఎవరైనా అక్కడ పెడితే 100 రోజుకి అంతమందే టాయిలెట్కి అలా వెళ్తూ వస్తూ ఉంటారు కదా. ఏ ఒక్కరైనా కనీసం చెప్పలేకపోయారా అక్కడ పెట్టకూడదని? తీయలేకపోయారా? పోనీ వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళే అలాగే ఉంచేశారు. మా ప్రతినిధి సాయి మనతో జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి, ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఏ సమాధానం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు? అంటే ఈ ఘటన ఎలా జరిగింది, మనకి ఈ సమాచారం బయటికి ఎలా వచ్చింది? విద్యార్థులు పంపించిందేనా? ప్రజెంట్ అక్కడ ఏంటి పరిస్థితి? ప్రధానంగా ఈ సంఘటనకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఫోటోలు అక్కడ పెట్టినటువంటి అంశంలో
కొంతమంది ఆ లోపల పనిచేసేటటువంటి వాళ్ళు, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు గమనించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా అధికారుల దృష్టికి, ఎవరైతే అక్కడ కీలకంగా ఉంటారో వాళ్ళ దృష్టికి కూడా అలాంటి ప్రాంతంలో ఈ గీతాకి సంబంధించినటువంటి, గీతాపదేశానికి సంబంధించినటువంటి ఒక ఫోటో, దాంతో పాటు మరొక వ్యక్తి అంటే నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి గౌరవప్రదంగా పనిచేసిన వాళ్ళకు సంబంధించినటువంటి ఓ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటో, ఆ రెండు పెట్టడానికే ప్లేస్ లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ తీసుకెళ్లి వాళ్ళు టాయిలెట్ పక్కన పెట్టారు. దాన్ని ఎంత దారుణంగా చూసుకోవచ్చు అంటే, ఎందుకంటే అంత పెద్ద యూనివర్సిటీలో స్టోర్ రూములు ఉంటాయి, అనేక ప్రాంతాల్లో స్టోర్ రూములు ఉన్నాయి. అక్కడ స్టోర్ రూముల్లోనే కనీసం పెట్టించవచ్చు. లేదు మీకు అంతగా కనీసం అసలు అక్కడ పెట్టలేకపోతే, యూనివర్సిటీలో చెట్లు పుట్టలు చాలా ఉన్నాయి, కనీసం ఏ చెట్టుకి తగిలిచ్చినా కానీ దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కనీసం దాన్ని చూసుకునేటటువంటి ప్రయత్నం అన్నా జరిగేది. అలాంటిది తీసుకొని వచ్చి ఎక్కడా ప్లేస్ లేనట్టు టాయిలెట్ లోకి వెళ్ళేటటువంటి ప్రాంతానికి పక్కన పెట్టడం. చాలా మంది అక్కడి నుంచి వెళ్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే ఆ టాయిలెట్ కి వెళ్ళి వచ్చే వాళ్ళు కాళ్ళ మీద కనుక వాటర్ పోసుకొని వస్తే ఆ వాటర్ కూడా ఆ ఫోటోల మీద పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంత దారుణంగా ఆ శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి గీతోపదేశ చిత్రాన్ని అక్కడ పెట్టారంటే ఆ అధికారులు నిర్లక్ష్యం ఎంత పుట్టొచ్చినట్లు ఉంది అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. గతంలో కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించి ప్రస్తుతం తాత్కాలిక వీసీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే గంగాధర్ సంబంధించి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు కూడా నడిచినాయి. ఆయన జ్యోతి ప్రజ్వాలన చేస్తున్నటువంటి సమయంలో షూ వేసుకోవడం అలాంటివి కూడా జరిగినాయి. అయినప్పటికీ ప్రెసిడెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలకంగా వ్యవహరించాలి. ఎందుకంటే అక్కడ పనిచేసేటటువంటి వ్యక్తులు పక్కన పెడితే, చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో యూనివర్సిటీలో చదువుకునేటటువంటి అంశాల్లో వాళ్ళు కొంత విజ్ఞానాన్ని పొందాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఇంత హీనంగా శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక గీతోపదేశం చిత్రాన్ని ఒక టాయిలెట్ దగ్గర పెడితే విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? అంటే వీళ్ళు జాతి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక రకాల ప్రశ్నలు అయితే వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కొంతమంది హిందూ సంఘాలు అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి మోడీ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ ఇలాంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రతిమను పట్టుకోవడానికే వాళ్ళకు ఉన్నటువంటి షూని తీసి వెళ్ళి మరి పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా వ్యవహరించారనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన కంపల్సరిగా ఎవరైతే బాధ్యులు అవుతారో దీనికి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చోటు చేసుకోవాలి, ఈ అంశం పైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలనే విధంగా కూడా కొంతమంది కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి. ఎందుకంటే అసలు అక్కడ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు, పెట్టమన్నటువంటి వ్యక్తి ఎవరు, వీసీ ఇలాంటి అంశాలను, అంటే అది లోపల ఆఫీస్ కార్యాలయం, ఎక్కడో ఏదో స్టూడెంట్స్ ఉండేటటువంటి గదు ఇంకోటో కాదు. ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు అదే ఆఫీసులోనే ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే యూనివర్సిటీకి సంబంధించిన కీలకమైనటువంటి అధికారులంతా కూడా అక్కడి నుంచే వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఇంత అవమానకరంగా ఆ ఫోటోలను పెట్టినటువంటి